man of God is faithfully going. ఈ దైవజనుడు నమ్మకంగా వస్తూ వెళ్తూ ఉన్నాడు. Let me build a room for him. మరి ఇప్పుడైతే నా ఇంటిలో ఒక గది ఆయన కొరకు మాత్రమే ప్రత్యేకంగా నేను కట్టాలనుకుంటున్నాను ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. So every time he is passing by, he will stay in this room. మరి ఆ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు, ఆ పట్టణానికి వచ్చినప్పుడు ఆయన ఎక్కడ ఉండటం ఎందుకు, నా గృహంలోనే అతని కొరకు సిద్ధపరిచిన ఒక గదిలో ఆయన ఎల్లప్పుడు ఉండేలా ఒక గదిని ఆమె నిర్మిస్తుంది. So every time he was going that way, he used to stay in her house. సో ఆ ప్రాంతం గుండా వెళ్ళినప్పుడు ఆమె నిర్మించిన ఆ గది, ఆయన కొరకు ప్రత్యేకపరిచిన ఆ గదిలో ఆయన నివసిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. A day came. ఒక రోజు వచ్చింది. The man of God said to in his heart. దైవజనుడు ఈ విధంగా తన హృదయంలో అనుకున్నాడు. Now the lady did not tell him anything. ఆ స్త్రీ ఆయనతో ఏ ప్రార్థన విన్నపము ఇవ్వలేదు. Nobody told him anything. ఎవరు ఆయనకి ఏం చెప్పలేదు. But the lady was faithful. కానీ ఆ స్త్రీ నమ్మకంగా ఉంది ఆ పరిచర్యలో. She was faithful. నమ్మకంగా ఉంది ఆ పరిచర్యలో. And because of her faithfulness, ఆమె యొక్క నమ్మకత్వాన్ని బట్టి God put in the heart of Elisha. దేవుడు ఎలీషా అయిన దైవజన్ని హృదయంలో ఈ విధంగా పెట్టి ఉన్నాడు. And Elisha said to his servant. ఎలీషా ఈ విధంగా చెప్పాడు తన సేవకుడితో. Elisha said to his servant. ఎలీషా తన సేవకుడితో ఈ విధంగా చెప్పాడు. Go call that lady. ఆ స్త్రీని పిలుచుకురా అని. She has been faithfully serving us all these years. ఎంతో నమ్మకంగా మరి దేవుని సేవలో ఆమె నమ్మకంగా ఉంది. Ask that lady what she wants from God. ఆమెకి ఏమి కావాలో ఆమెను అడగమని తన సేవకుడిని పురమాయించాడు. There is a dimension where you ask from God and you receive. ఒక కోణం ఉన్నది, నువ్వు దేవుని ఏదైనా అడిగితే దాన్ని పొందుకునే ఒక కోణం ఉన్నది. There is a dimension where you pray and you receive answers. ఒక కోణం ఉన్నది, నువ్వు ఏది ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు సమాధానం వచ్చే ఒక స్థితి, ఒక కోణం ఉన్నది. But this is a different dimension. ఇది వేరే డైమెన్షన్. Where you don't ask God. నువ్వు ఏది దేవుణ్ణి ప్రార్థించాల్సిన అవసరమే లేదు. The lady did not ask God anything. ఆ యొక్క స్త్రీ దేవుణ్ణి ఏం అడగలేదు. But she was faithfully doing what she was doing. నమ్మకంగా ఏదైతే తన హృదయంలో నిశ్చయించుకుందో ఆ పరిచారకుడికి నమ్మకంగా సేవ చేస్తా ఉంది. And God put in the heart of Elisha. దైవజనుడి హృదయంలో దేవుడు ఒక కోరిక పెట్టి ఉన్నాడు. It was her faithfulness that spoke before God. ఆమె యొక్క నమ్మకత్వము దేవుని ఎదుట మాట్లాడింది. It was not she who spoke. ఆమె ఏమీ అడగలేదు దైవజనుడిని గాని దేవుణ్ణి గాని. ఆమె యొక్క నమ్మకత్వము స్వరమై దేవుడి ముందు మాట్లాడుతా ఉంది. She did not pray. ఆమె ప్రార్థించలేదు ఆ విషయం గురించి. She only was faithful in serving the man of God. ఆ దైవజనునికి సేవ చేసే విషయంలో ఆమె చాలా